సారా దుకాణాలు తెరవండి, మద్యంతో ఆయుష్ తగ్గుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏం చెప్పినా చాలా డిఫరెంట్గా చెప్తాడు. గతంలో కూడా చాలా చెప్పిండు. గుర్తుందా మీకు? అనిరుద్ రెడ్డి ఏం చెప్పినా వివాదాస్పదమే ఉంటుంది, చిత్రమే ఉంటుంది. రాష్ట్రంలో సారా దుకాణాలు ఓపెన్ చేయాలని ఈసారి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశంపై బాంబు పేలుస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారంటూ, అరే మనం లాస్ట్ టైం కూడా ట్రై చేస్తాం, ఆయన ఫోన్ ఎత్తలేడు అప్పుడు అనిరుద్ రెడ్డి. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. పోయినసారి అయితే ఫోన్ ఎత్తలేదు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఇవాళ ఎత్తుతాడేమో చూద్దాం. నా నెంబర్ మరి ట్రూ కాలర్ వస్తుంది కదా, పలానా ఛానల్ పలానా జర్నలిస్ట్ అని. చూద్దాం. అయితే తన ఉద్దేశం ఏంటంటే, సోమవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. సారా తాగి గతంలో 115 ఏళ్ల పాటు బతికారని, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్ళకే చనిపోతున్నారని. అగో ఫోన్ ఎత్తుతలేడు. వాట్సాప్ కాల్ కూడా చేస్తున్నా. కష్టంగా ఉన్నది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దొరుకుడు కష్టమే. అయితే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, సారా తాగి గతంలో 115 ఏళ్ల పాటు బతికారని, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్ళకే చనిపోతున్నారని అన్నారు. సైంటిఫిక్గా సారా ఆరోగ్యానికి హానికరం కాదని చెప్పారు. ఇటీవల కొన్ని రాష్ట్రాలు సైతం సారా దుకాణాలు ప్రారంభించాయని, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారికంగా నడుపుతున్నాయని వెల్లడించారు. అసలు తెలంగాణలో ఎందుకు సారా దుకాణాలు బంద్ చేశారనే అంశంపై క్లారిటీ రావాలని డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్లో సారా దుకాణాల అంశాన్ని ప్రస్తావిస్తానని చెప్పారంటూ, ఇక్కడ మొత్తానికైతే ఈ ఎమ్మెల్యే గారు అయితే దొరకట్లేదు అనిరుద్ రెడ్డి. దొరికితే బాగుంటుండే అడిగితే. పోయినసారి కూడా 2-3 విషయాలలో ఇట్లనే బాంబులు పేల్చిండు. ఈయనకు బాగా అలవాటు ఉన్నది బాంబులు పేల్చుడు అక్కడక్కడ. కాకపోతే అక్కడ జడ్చర్ల బీఆర్ఎస్ క్యాండిడేట్ లక్ష్మారెడ్డి ఉన్నట్టున్నాడు. లక్ష్మారెడ్డి మాజీ మంత్రి ఉన్నట్టున్నాడు, ఆరోగ్య శాఖ మంత్రి. ఆయన నెంబర్ ఉంటే బాగుండేది. ఆయన ఏమంటాడో ఒకసారి తెలుసుకుంటే బాగుండేది అసలు ఆయన ఇంటెన్షన్. ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసింది కాబట్టి. లక్ష్మారెడ్డి మరి నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటే జర నాకు పెట్టిరోనా. సి లక్ష్మారెడ్డి, చెర్నాకోల లక్ష్మారెడ్డి కాంటాక్ట్ అయితే ఒక్క నెంబర్ ఉందా? హలో, అగో ఎత్తి కాడి చేసిండా లేకపోతే ఎత్తక కాడి చేసిండా? ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఇట్లా గమ్మత్ వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నాడు కదా. ఎక్కడుండో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి? ఇంకా వీళ్ళు మామూలు జనంకి ఆడ దొరుకుతుర్రో పాపం. సరే నేను చేస్తేనే ఎత్తాలే, అయ్యో నా ఫోన్ ఎత్తడా అనేది నాకేం లేదు. కాకపోతే కామన్ పబ్లిక్ కూడా ఏదన్నా అడిగితే దొరకాలి కదా. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కనీసం సరే వాళ్ళకన్నా పర్సనల్ పనులు ఉండవా, వాళ్ళు బిజీ ఉండరా, ఉండొచ్చు. కాకపోతే ఒకసారి చేయాలి కదా. ఒకసారి కాకపోతే మళ్ళీ ఒకసారి రిటర్న్ చేయాలి కదా. ఒకవేళ పబ్లిక్ అనుకుంటే కనుక రిటర్న్ చేయాలి కదా. మన లైవ్ అయిపోయే లోపు ఒకవేళ కాల్ చేస్తే డెఫినెట్గా మాట్లాడదాం వీళ్ళతోని. ఇంకొక వార్త వచ్చింది.